సినిమాని పైరసీ చేసి ఐబొమ్మ సైట్లో పెడుతున్న రవిని అరెస్ట్ చేసి అలాగే ఐబొమ్మ సైట్ని కూడా బ్లాక్ చేయడంతో ఇక సినిమా పైరసీకి అడ్డుకట్ట వేశాం అనుకుని అభిప్రాయానికైతే వచ్చేసారు. కాకపోతే ఇప్పుడు ట్విస్ట్ ఏంటంటే ఐబొమ్మ మళ్ళీ వచ్చేసింది. ఈసారి ఐబొమ్మ 1 పేరుతో మరొకసారి ప్రత్యక్షం అయిపోయింది అది. సో అక్కడ కూడా సినిమాలు అయితే ఉన్నాయి. సో ఐబొమ్మ సైట్లో ఇంతకుముందు కేవలం తెలుగు సినిమాలు ఉంటాయి. ఈసారి ఐబొమ్మ 1లో తెలుగు, తమిళ్, హిందీ అన్ని భాషలకు సంబంధించిన సినిమాలు ప్రత్యక్షం కావడంతో ఒక్కసారి ఇది సినిమా వాళ్ళకు షాక్ అని చెప్పేసి మాట్లాడుతున్నారు. సో దీన్ని సోషల్ మీడియాలో విపరీతంగా పోస్టులు కూడా దీనికి సంబంధించి పెట్టడం చూస్తాం. అసలు ఏంటి ఐబొమ్మ 1 మరి పైరసీ ఐబొమ్మ సైట్ని క్లోజ్ చేయడంతో పైరసీ ఇంకా ఆగలేదా? రవిని అరెస్ట్ చేయడంతో పైరసీ ఆగలేదా? మరి ఐబొమ్మ 1 ఎవరు క్రియేట్ చేశారు? దీని వెనకాల రవినే ఉన్నాడా? రవి ఇప్పుడు జైల్లో ఉన్నాడు. మరి జైల్లో ఉంటే ఈ ఐబొమ్మ 1ని ఎవరు ఆపరేట్ చేశారు? జైల్లో ఉండే ఆపరేట్ చేశారా? ఇటువంటి క్వశ్చన్స్ కొన్ని రైజ్ అవుతూ వస్తున్నాయి. ఒకసారి దీని గురించి మనం డిస్కస్ చేద్దాం. సో ఎప్పటి నుంచో కూడా సినిమా ఇండస్ట్రీకి పైరసీ అనేది పెద్ద హెడేక్గా మారిపోయింది. మేము 100 కోట్లు పెట్టి సినిమా తీస్తున్నాం, 1000 కోట్లు పెట్టి సినిమాలు తీస్తున్నాం, ప్రమోషన్స్కి చాలా ఖర్చు పెడుతున్నాం. సో అంత ఖర్చు పెట్టి సినిమాని ఎన్నో ఇబ్బందులకు గురయ్యి రిలీజ్ చేసే టైంకి రిలీజ్ అయిన ఒక షో పడగానే సినిమా పైరసీ సైట్లలో కనిపించడం అనేది సినిమా ఇండస్ట్రీని ఎప్పటి నుంచో కూడా ఇబ్బంది పెడుతున్న విషయం అని చెప్పుకోవాలి. సో వాళ్ళు కూడా ఈ పైరసీని ఎదుర్కోవాలి అని చెప్పేసి కొన్ని ప్రయత్నాలు చేశారు, కానీ పెద్దగా ఎప్పుడు కూడా అవి పూర్తిగా సఫలమై అంటే ఎక్కడ కూడా సఫలం కాలేదు, అవి ముందుకు కూడా వెళ్ళలేదని చెప్పుకోవాలి. సో ఈ నేపథ్యంలో వాళ్ళు ఫిర్యాదులు చేస్తారు, మన సజ్జనర్ గారికి కావచ్చు, ఇంకా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేస్తారు. ఇలా సినిమాలు పైరసీ అవుతున్నాయి, 1000 కోట్ల నష్టం వాటిల్లుతుంది, దీని మీద ఒకసారి కాన్సన్ట్రేషన్ చేయాలి అని చెప్పేసి వాళ్ళు కోరడంతో సో ఒకసారి పోలీసులు కూడా దీనిపైన ఇన్వెస్టిగేషన్ చేయడం మొదలుపెట్టారు. సో అప్పుడే వాళ్ళకు ఈ రవి ఇమ్మాడి అనే వ్యక్తి అరెస్ట్ అయిపోయాడు. ఇతను ఐబొమ్మ అనే సైట్ని రన్ చేస్తూ ఉంటాడు. ఐబొమ్మ గురించి మనకు తెలిసిందే, సినిమాలు హెచ్డి క్వాలిటీతో రిలీజ్ అవుతూ ఉంటాయి. మామూలుగా ఇతను థియేటర్ ప్రింట్ కాకుండా ఓటీటీ ప్రింట్, అంటే ఓటీటీలో హెచ్డి వచ్చిన తర్వాత దాన్ని హెచ్డి ప్రింట్ని పెడతాడు, కానీ థియేటర్ ప్రింట్ అంతా కూడా ఈయన అసలు పెట్టడు. ఐబొమ్మ సైట్లో అయితే కనిపించదు, కేవలం హెచ్డి క్వాలిటీతో ఉన్న సినిమాలు మాత్రమే అప్లోడ్ చేస్తారని చెప్పేసి తనకి పేరు. అందుకే ఎక్కువగా ఇతనికి ఫాలోవర్స్ ఉన్నారు. ఈ ఐబొమ్మ సైట్ కూడా అందుకే పాపులారిటీ సంపాదించింది, హెచ్డి క్వాలిటీతో సినిమాలు రిలీజ్ చేస్తాడన్న ఒక నేపథ్యంలోనే. సో అలా ఐబొమ్మకు విపరీతంగా ఫాలోయింగ్ పెరిగిపోయింది. మారుమూల గ్రామాలలో కూడా ఐబొమ్మ అంటే తెలియని వ్యక్తి లేడు అంటే సో ఆ స్థాయిలో అది అక్కడి వరకు వెళ్ళి వాళ్ళందరూ కూడా సినిమాలు చూసుకునే ఒక పరిస్థితి నెలకొంది. సో అలా ఐబొమ్మ అయితే పాపులారిటీ సంపాదించుకుంది. దాంతో రీసెంట్గా ఇప్పుడు ఐబొమ్మ రవిని అరెస్ట్ చేశారు. అతనికి సంబంధించిన మొత్తం ఫైల్స్ని, హార్డ్ డిస్క్లని వీటిని సొంతం చేసుకున్నారు. అతను ఇన్వెస్టిగేషన్ చేశారు, అతను ఎందుకు ఈ విధంగా మారాడు అని చెప్పేసి అతని ప్రేమ కథ అది విన్నాము. ఎక్కడెక్కడ దీనికి సంబంధించి అతని ద్వారానే ఐబొమ్మ సైట్ని కూడా ఓపెన్ చేసి వాటన్నింటినీ కూడా బ్లాక్ చేశాడు. ఇవన్నీ మనం చూసాం, 2 రోజుల నుంచి కూడా న్యూస్ ఫాలో అయిన వాళ్ళందరికీ తెలిసిందే. సో ఇలా ఐబొమ్మ అయితే క్లోజ్ అయిపోయింది, సైట్ క్లోజ్ అయిపోయింది. అతని దగ్గర నుంచి హార్డ్ డిస్క్లు వాటన్నిటిని సొంతం చేసేసుకున్నారు. ఇక పైరసీ క్లోజ్ అయిపోయిందని చెప్పేసి అందరూ భావించారు. ఈవెన్ ప్రెస్ మీట్ కూడా పోలీసులందరూ సినిమా ఇండస్ట్రీ వాళ్ళు కలిసి ఒక ప్రెస్ మీట్ కూడా నిర్వహించారు. అక్కడ పలు విషయాలు అయితే చెప్పడం జరిగింది. అంటే సినిమాలు పైరసీకి గురి కావడం వలన ఏ స్థాయిలో నష్టం వాటిల్లుతుందనే అంశం మాట్లాడారు. అలాగే ఈ పైరసీ సైట్ల వల్ల సినిమా వాళ్ళకే కాదు, చూసే ఆడియన్స్కి ఎలా డ్యామేజ్ జరుగుతుంది అనేది కూడా వివరించడం జరిగింది. సో ఇలా చాలా అంశాలు అక్కడ మాట్లాడడం జరిగింది. ఒక అవేర్నెస్ కలిగించే ప్రయత్నం అయితే అక్కడ జరిగినప్పటికీ నెటిజన్స్ మాత్రం దీనిపైన భిన్న స్పందనలే వస్తున్నాయి. భిన్న అని చెప్పడం కంటే వన్ సైడ్ అని చెప్పేసుకోవడం బెటర్ ఏమో. ఎందుకంటే ఇమ్మడి రవి అరెస్ట్ అయిపోయిన తర్వాత సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా అతని అరెస్టుకు ఖండిస్తూనే పోస్టులు పడ్డాయి, కానీ అరెస్ట్ను సమర్థించి మంచి జరిగింది, ఇన్నాళ్ళ కన్నా పట్టుకున్నారని చెప్పేసి ఎక్కడ కూడా ఏ నెటిజన్స్ కూడా ట్వీట్ చేయకపోవడం అనేది ఇది అందరినీ కూడా ఆశ్చర్యానికి గురి చేసింది. ఇది సినిమా ఇండస్ట్రీకి కాస్త షాకింగ్ న్యూస్ అని చెప్పుకోవాలి. సో అలా సోషల్ మీడియాలో ఇమ్మడి రవి పట్ల ఒక కన్సర్న్ ఉంది, ఒక పాజిటివ్ నోట్ ఉంది ఆయన మీద, ఆయన అనవసరంగా అరెస్ట్ చేశారని చెప్పేసి అభిప్రాయాలే తప్పితే ఇంకా నెగిటివ్ అభిప్రాయాలు అయితే రాకపోవడం అయితే జరిగింది. సో ఎందుకు ఈ విధంగా జరిగిందా అని చూస్తే అది మళ్ళీ సినిమా ఇండస్ట్రీ మీదకే వెళ్ళిపోతుంది. అంటే సినిమా వాళ్ళు ఫుల్గా టికెట్ రేట్స్ పెంచేయడం, లేకపోతే థియేటర్లలో పాప్కార్న్ రేట్స్, కోకోకోలా రేట్స్ ఇవి
నార్మల్ ఆడియన్స్కి అందని రేట్లతో ఉండడం, ఒక్కసారి ఆ మల్టీప్లెక్స్లో సినిమాకి వెళ్తే మన జేబులు ఖాళీ చేసుకొని రావాల్సిన ఒక పరిస్థితి రావడం, మళ్ళీ ప్రీమియర్ షోలు బెనిఫిట్ షోలకు భారీ స్థాయిలో టికెట్ రేట్లు పెట్టడం, అవే ₹1000 2000 ఉంటే మళ్ళీ బ్లాక్లో అమ్మేసి ఇంకా దానికి అదనంగా ఎక్కువగా పేమెంట్ పెట్టేయడం, ఇలాంటివి జరగడంతో ఒకసారి ఆడియన్స్ కాస్త డిసప్పాయింట్మెంట్తో ఉన్నారు. కాకపోతే ఆ డిసప్పాయింట్మెంట్ని ఎక్కడ చూపించాలి, వాళ్ళ అసంతృప్తిని ఎక్కడ తెలియజేయాలో వాళ్ళకి అర్థం కాలేదు. సో అప్పుడే ఈ ఐబొమ్మ రవి అరెస్ట్ అయిన తర్వాత దాన్ని మొత్తాన్ని కూడా ఇతనికి తీసుకొచ్చారు. యాక్చువల్గా ఐబొమ్మ రవి మీద ఎవరికి అంటే సింపతి కావచ్చు, పాజిటివ్ నోట్ కావచ్చు లేకపోవచ్చు. కాకపోతే సినిమా ఇండస్ట్రీ మీద ఉన్న ఒక రకమైన కోపం ఆయన మీదకి పాజిటివ్గా మారిపోయింది. సో సినిమా ఇండస్ట్రీ ఈ విధంగా వ్యవహరించడంతో ఆ మొత్తాన్ని కూడా వాళ్ళ కోపాన్ని సో ఇక్కడ ఐబొమ్మ రవికి సపోర్ట్ చేస్తూ తెలియజేయడం జరిగింది. సో అంటే సినిమా వాళ్ళు నార్మల్ ఆడియన్స్ని దోచుకుంటూ ఉంటే ఐబొమ్మ రవి ఏం చేశాడు, వాళ్ళ కష్టాన్ని దోచుకున్నారు. దాంతో సినిమా వాళ్ళు ఆడియన్స్ ఏం చేశారు, సినిమా వాళ్ళు తమను దోచుకుంటున్నారని చెప్పేసి సినిమా వాళ్ళని దోచుకునే ఐబొమ్మ రవికి సపోర్ట్గా నిలిచారు. సో అది ప్రాసెస్ అని చెప్పుకోవాలి. అంటే ఐబొమ్మ రవి ఇలాంటి వాళ్ళని పుట్టించింది సినిమా ఇండస్ట్రీ, వాళ్ళు చేసుకున్న పనుల వల్ల అతను పుట్టాడని చెప్పేసి అలా చాలామంది సీనియర్ జర్నలిస్టులు, సీనియర్ విశ్లేషకులు కూడా మాట్లాడుతున్న విషయం. సినిమా వాళ్ళు కూడా చాలామంది ఇదే అభిప్రాయానికి వచ్చేసారు. అలా ఆడియన్స్ మొత్తం కూడా ఐబొమ్మ రవికి సపోర్ట్ చేయడానికి కారణం సినిమా ఇండస్ట్రీ వాళ్ళు వ్యవహరించే తీరు, వాళ్ళ టికెట్ రేట్స్, ఈ పాప్కార్న్ రేట్స్, దీనికి సంబంధించిన వ్యవహారమే ఆయనకు మద్దతు తెలిపేలా అయితే చేసింది. సో అలా నెటిజన్స్ మొత్తం కూడా ఆయనకు సపోర్ట్ చేయడం అయితే చూసాం. ఇది పోలీసులకు కాస్త షాకింగ్ న్యూస్గా అనిపించవచ్చు, అలాగే సినిమా వాళ్ళకు కూడా ఇది ఒక భారీ షాక్ అని చెప్పుకోవాలి. అలా ఏదేమైనా సినిమా ఇండస్ట్రీకి ఐబొమ్మ ద్వారా నష్టం చేకూరుతున్న వేళ ఈ ఐబొమ్మ సైట్ని బ్లాక్ చేసేసారు, రవిని రిమాండ్కు పంపించి కస్టడీకి కూడా అడిగేశారు. సో అలా జరుగుతున్న నేపథ్యంలో ఇక సినిమాలు పైరసీ ఆగిపోయింది అని చెప్పేసి ఇండస్ట్రీ కూడా భావించింది. కొన్ని ఈవెంట్లలో స్టేజ్ల మీద కొంతమంది ఆర్టిస్టులు కూడా ఇక సినిమా పైరసీ జరగదు అని చెప్పేసి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సినిమా వాళ్ళు కూడా దీన్ని చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నారు, ఐబొమ్మ సైట్ క్లోజ్ అవ్వడం, అలాగే రవి అరెస్ట్ అవ్వడాన్ని. కాకపోతే మళ్ళీ ఆయన అరెస్ట్ అయిన 2 రోజులకే ఇంకొక సైట్ దర్శనం ఇచ్చింది. అదేంటంటే ఐబొమ్మ 1 అని చెప్పేసి. ఇప్పుడు ఆ ఐబొమ్మ 1 సైట్ దర్శనం ఇచ్చేసింది. దాని మీద క్లిక్ చేస్తే అది మూవీ రూల్స్కి ఓపెన్ అయిపోతుంది. అక్కడ అన్ని భాషల లాంగ్వేజ్ల సినిమాలు కనిపిస్తున్నాయి. అదేంటి, మొత్తం ఐబొమ్మని క్లోజ్ చేసేసాం, రవిని అరెస్ట్ చేసేసాం, ఇక పైరసీకి అడ్డుకట్ట పడిపోయిందని చెప్పేసి అందరూ కూడా భావించారు సినిమా వాళ్ళు అనుకున్న నేపథ్యంలో ఇప్పుడు మళ్ళీ ఇది ఒక ట్విస్ట్ రావడం అయితే చూస్తూ వస్తున్నాం. అంటే పైరసీ ఇంకా పూర్తిగా నిర్మూలన అవ్వలేదు. పైరసీ అనేది అసలు ఎవరు కూడా నిర్మూలన చేయలేని ఒక అంశం అని కూడా మాట్లాడుతున్నారు. ఆ రకంగా ఐబొమ్మ ఒకటే కాదు పైరసీ సైటు, మూవీ రూల్స్ ఉంది, తమిళ్ రాకర్స్ ఉంది, ఇలా కొన్ని సైట్లు కూడా ఉన్నాయి. వాటిలో కూడా సినిమాలు దర్శనం ఇస్తున్నాయి. ఈ ఐబొమ్మ రవి జస్ట్ ఓటీటీ ద్వారా రిలీజ్ అయిన సినిమాలను మాత్రమే తన సైట్లలో పెట్టేవాడు, హెచ్డి ప్రింట్ పెట్టేవాడు. కాకపోతే ఇంకా మిగిలిన సైట్తో అవి సినిమా రిలీజ్ అయిన వెంటనే అక్కడ దర్శనం ఇచ్చేవి, మొత్తం థియేటర్ ప్రింటే వాళ్ళు పెట్టేసేవాళ్ళు. ఆ రకంగా చాలా సినిమాలు మిగతా సైట్లలో కూడా కనిపించేసే ఒక ఐబొమ్మ రవిని అరెస్ట్ చేస్తే చాలదు, మిగతా పైరసీ సైట్లు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా బ్లాక్ చేయాలి. వాటి ఓనర్స్ ఎవరైతే ఉన్నారో, వాటిని హ్యాండిల్ చేస్తున్న ఎవరైతే ఉన్నారో వాళ్ళను కూడా పట్టుకోవాలని చెప్పేసి సినిమా వాళ్ళ దగ్గర నుంచి సినిమా మద్దతుదారులు అయితే తెలియజేస్తున్నారు. సో అలా ఐబొమ్మ క్లోజ్ అయినప్పటికీ పైరసీ సైట్లు అయితే చాలా ఉన్నాయి, అక్కడ మాత్రం సినిమాలు అవైలబుల్గా ఉన్నాయి. అండ్ ఇది ఐబొమ్మ అనేది కేవలం ఒక డొమైన్ మాత్రమే. ఈ ఐబొమ్మ తాలూకా చాలా డొమైన్స్, దాదాపు 1000 కొద్ది డొమైన్స్ ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఒకటి బ్లాక్ చేస్తే ఇంకొకటి రీఓపెన్ అవుతూనే ఉన్నట్టుగా కూడా చెప్తున్నారు. పైరసీ అయితే ఇప్పుడు రవిని అరెస్ట్ చేసినంత మాత్రం అయితే ఆగలేదు అని చెప్పేసి మనకు అర్థమైపోతుంది. సో మిగతా ఆడియన్స్ అందరూ కూడా ఇప్పుడు మూవీ రూల్స్కో ఇంకొక దానికో షిఫ్ట్ అయ్యే ఒక పనిలో అయితే ఉన్నారు. సో సినిమాలు అయితే వాళ్ళు ఫ్రీగా చూడాలి అన్న ఒక అభిప్రాయానికి అయితే వచ్చేసారు. సో దీన్ని సినిమా ఇండస్ట్రీ గుర్తించాలి, రవికి దొరుకుతున్న మద్దతును గుర్తించాలి. అలాగే ఆడియన్స్ ఇప్పుడు ఐబొమ్మని వదిలిపెట్టి ఇంకొక సైట్కు, పైరసీ సైట్కు వెళ్ళిపోయి అక్కడ సినిమాలు చూడాలనుకుంటున్నారే కానీ మళ్ళీ థియేటర్కి వచ్చి చూడాలనుకునే అభిప్రాయాలు వాళ్ళు లేవు. ఇది సినిమా ఇండస్ట్రీ గుర్తించాలి. సో మిస్టేక్ అనేది రవి చేసేసాడు, అది క్రిమినల్ చర్య, దానికి లీగల్గా ఎటువంటి శిక్షలు పడతాయి అవి పడతాయి. అది వదిలేస్తే అతనికి జనాల్లో దొరుకుతున్న మద్దతు కావచ్చు, లేకుంటే ఆడియన్స్ ఐబొమ్మను క్లోజ్ చేసిన ఇంకో పైరసీ సైట్కు వెళ్ళడం కావచ్చు, థియేటర్కి రాకపోవడం కావచ్చు, వీటిని దృష్టిలో ఒకసారి సినిమా ఇండస్ట్రీ వాళ్ళు గుర్తించి అది ఎక్కడ మిస్టేక్ ఉందని చూస్తే అది వాళ్ళ దగ్గరే ఉంటుంది. వాళ్ళు ఆడియన్స్ని సినిమాలకి వాళ్ళే రాకుండా చేసేస్తున్నారు,
థియేటర్ ఫ్రెండ్లీగా ఆడియన్స్కు థియేటర్ ఫ్రెండ్లీగా ఉంచడంలో వాళ్ళు విఫలమయ్యారు. సో దీన్ని గుర్తించి సినిమా ఇండస్ట్రీకి ఆడియన్స్ని అంటే సినిమా థియేటర్లోకి ఆడియన్స్ని ఎలా రాబట్టాలో అలాంటి ఒక ప్రయత్నాలు చేయాలి. అటువంటి కార్యక్రమాలు ఇనిషియేట్ చేసుకోవాలి. రెమ్యునరేషన్లు పెంచుకోకుండా సినిమా మేకింగ్ మీద ఎక్కువ దృష్టి పెట్టాలి. అలాగే ఈ మల్టీప్లెక్స్లో ఉన్న థియేటర్ రేట్స్కి సంబంధించి గవర్నమెంట్తో మాట్లాడి దాన్ని తగ్గించే ప్రయత్నం చేయాలి. నార్మల్ ఆడియన్స్ కూడా టికెట్ రేట్స్ అందుబాటులో ఉండే విధంగా తీసుకురావాలి. థియేటర్ ఫ్రెండ్లీగా ఆడియన్స్కి ఉండేలా చూసుకోవాలి. బెనిఫిట్ షోలు, ప్రీమియర్ షోలకు వచ్చే ఆ టికెట్ రేట్స్ అంత హైని అభిమానులు దోచుకోవడం లాంటివి చేయకుండా ఉండాలన్న అభిప్రాయాలు ఇప్పుడు కామెంట్స్ చాలామంది నెటిజన్స్ దగ్గర నుంచి వ్యక్తం అవుతున్నాయి. మరి వీటిని పరిగణలోకి తీసుకొని సినిమా వాళ్ళు ముందడుగు వేస్తేనే ఈ పైరసీ వైపు జనాలు చూడకుండా థియేటర్ వైపు వస్తాయి. అంటే పైరసీ అప్పుడు ఉన్నప్పటికీ కూడా జనాలు అక్కడికి వెళ్ళరు, థియేటర్కి వచ్చి చూస్తారు. ఎందుకంటే థియేటర్ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి కావాలి. కాకపోతే ఇప్పుడున్న పరిస్థితుల్లో అంత పెట్టి థియేటర్ ఎక్స్పీరియన్స్ చేయలేక ఇటువంటి పైరసీ సైట్లకు వెళ్తున్నారు. సో ఈ సినిమా ఇండస్ట్రీ ఇది గమనించి పైరసీ సైట్లు ఉన్నా సరే ఆడియన్స్ అక్కడ వైపు వెళ్లకుండా థియేటర్కి వచ్చేలా చేసుకునే ఒక అస్త్రం అది మీ చేతుల్లో ఉంది. దాన్ని మీరు ప్రయోగించి మీరు ఆడియన్స్ని థియేటర్లోకి రప్పించేలా చేసుకోవాలని చెప్పేసి కోరుతున్నారు. మరి అది చేస్తారా సినిమా ఇండస్ట్రీ? చేయరో మళ్ళీ పైరసీ వల్లే తమ సినిమాలు నష్టపోతున్నాయి, వీటినే బ్యాన్ చేయాలని చెప్పేసి కోరుకొని అటు వాళ్ళు యాజ్ ఇట్ ఈజ్ ఇప్పటివరకు సిస్టమ్ ఎలా ఉందో అలాగే కంటిన్యూ చేస్తారంటే అది వాళ్ళ ఇష్టం. ఈ పైరసీ అయితే ఆగదు. ఇంకా సినిమా మొత్తం కూడా వేరే పైరసీ సైట్లు ఏవైతే ఉన్నాయో వాటిని వెతికి వాటిని చూసే పనిలో అయితే ఆడియన్స్ ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. మరి చూద్దాం దీనికి సంబంధించి ఇంకా మున్ముందు ఎలా జరుగుతుందో. మరి సినిమా ఇండస్ట్రీ మారి ఇటువంటి ఇనిషియేటివ్ తీసుకుంటుందా, లేకుంటే ఆడియన్స్ ఇంకొక ఆప్షన్ వెతుక్కుంటారా, లేకుంటే పోలీసులు మళ్ళీ ఈ మిగతా పైరసీ సైట్ల మీద కూడా ఉక్కుపాదం మోపుతారా, వాటిని కూడా బ్యాన్ చేసే ప్రయత్నం వాళ్ళు చేస్తారనేది మనం తొందరలో వెయిట్ చేసి చూడాల్సిన అవసరం అయితే ఉంది. థ్యాంక్ యూ సో మచ్.